ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. యోబు గ్రంథము నుండి వచ్చిన ధ్యానాలను మేము చేస్తూ ఉండగా యోబు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి కృప చూపుచూ ఉన్నందుకే స్తోత్రాలు. ఈ దినం కూడా నాయనా యోబు గ్రంథముల నుండి కొన్ని వచనాలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా వాటిలో దాగి ఉన్న అంతరర్థాలను దైవికమైనటువంటి లేఖనానుసారమైన జ్ఞానముతో మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నిన్నటి దినాన్న 6వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు 7వ వచనం నుండి మరి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవునిని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్నటువంటి లేఖనాలను వచనం వెంబడి వచనము మనం ధ్యానం చేద్దాము. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడైతే అపవాది ప్రభు సన్నిధిలో మరి సెలవు తీసుకుని దేవుని అనుమతితో మరి భూమి మీదకు వెళ్ళిన తర్వాత అపవాది దేవుని సన్నిధి నుండి బయలువెళ్ళి మరి యోబు గారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తిందంటండి. ప్రిదేని పిల్లారా, సైతానుకు అదును చిక్కితే మనుష్యులను బాధించటానికి తనకు చేతనైనదంతా చేస్తాడు. ఆలోచన చేశారా? అపవాదికి నీవు ఒక్కసారి అవకాశం ఇస్తే వాడు తన శక్తినంతటినీ ఉపయోగించి నిన్ను పాడు చేయటానికి చూస్తాడు. యోబు జీవితంలో మనం ఇదే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మరి అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అదే అదనుగా తీసుకొని అపవాది మరి యోబును బాధించటం మొదలుపెట్టాడు. ఎలాగొన్నో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు గల బాధగల కురుపులతో యోబును మొత్తాడు. అతి భయంకరమైన పరిస్థితికి ఇప్పుడు యోబు మరి చేరాడు. ప్రిదేన్ పిల్లలారా, సాతాను తనకు చిక్కినటువంటి మనుష్యులను, తన చేతికి చిక్కినటువంటి మనుష్యులను బాధించటానికి ఎంత మాత్రము వెనుకాడండి. కాబట్టి ఒంటి మీద సాధారణంగా మనకు ఒక చిన్న అల్సర్, ఒక కురుపు వస్తేనే మనం ఎంతో బాధను అనుభవిస్తాం, ఎంతో వేదన చెందుతాం. అలాంటప్పుడు మంట, దురద, యాతన పెట్టే పుండ్లు మరి శరీరమంతటా లేచినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ప్రియదేవుని పిల్లలు ఆలోచన చేశారా? భయంకరమైనటువంటి మరి ఆ కురుపులు మరి యోబును మరి మంట పుట్టిస్తూ, ఆ కురుపులలో నుండి మంట, దురద, మరి విపరీతమైనటువంటి యాతన అనుభవించేటువంటి పుండ్లు శరీరం అంతటా లేవడం ఎంత దుర్భరమో, ఎంత భయంకరమో ఒకసారి ఊహించుకోండి ప్రియ దేవుని పిల్లారా. ఈ రోగం వల్ల యోబు అనుభవించినటువంటి యాతన
దేవుని పిల్లల అనేక వచనాలలో మనకు స్పష్టమవుతా ఉంది. అనేక వచనాలలో తను ఎంతగా యాతన చెందాడో మరి యోబు తన గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి. దేవుని పిల్లారా, యోబు 3:24, యోబు 6:10, యోబు 7:4-5 వరకు, యోబు 13:28, యోబు 16:8, యోబు 16:17, యోబు 17:1, యోబు 19:20, యోబు 30:17, యోబు 30:30లో మరి ఆయన ఎంత బాధను అనుభవించాడో, తనకు కలిగినటువంటి ఆ కురుపులు ఎంతగా తనను బాధించాయో, మరి ఎంతగా యాతన పెట్టాయో మనకు తెలియచేస్తూ ఉన్నాయి దేవుని పిల్లారా. కాబట్టి అతడేం చేశాడు? అతడు ఒళ్ళు గోగుకొనుటకై 8వ వచనం, చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. దేవుని పిల్లారా, ఎంత యాతన! ఒళ్ళు గోకుకొనుటకై ఆ కురుపులు పుట్టించేటువంటి ఆ దురద నుండి ఉపశమనం పొందడానికి, ఆ మంట నుండి ఉపశమనం పొందడానికి అతడు ఒళ్ళు గోక్కునుటకై దేన్ని ఉపయోగించాడండి? చిల్ల పెంకు తీసుకుని ఆ పుండ్లను, ఆ కురుపులను గోకుతూ బూడిదలో కూర్చున్నాడు. దేవుని పిల్లారా, ఈ బూడిదలో కూర్చోవటం అనేటువంటిది కూడా ఎంతో తీవ్రమైన దుఃఖానికి గుర్తు. దేవుని పిల్లారా, ఆనాడు అనేక మంది భక్తులు మరి బూడిదలో కూర్చుని తమ యొక్క దీనస్థితిని, మరి బూడిద అంటే ఏమిటండి? సమస్తము కాలిపోయిన తర్వాత ఇంకేమీ మిగలదు కదూ, దానిని బూడిద అంటాం. ఏదైనా తగలబడిపోయినప్పుడు చివరగా మిగిలేదే బూడిద. కాబట్టి తీవ్రమైన దుఃఖానికి ఇది గుర్తుగా మనం చెప్పవచ్చు. దేవుని పిల్లలు ఆలోచన చేశారా? మరి యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి మరి 40 దినాలలో మరి దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు మరి నినివే పట్టణపు రాజు ఏం చేశాడు? యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని పిల్లారా, బూడిదలో కూర్చోవటం అనేటువంటిది తమ్మును తాము తగ్గించుకోవడం, తమకు కలిగినటువంటి ఆ తీవ్రమైనటువంటి పరిస్థితి నుండి తప్పించుకోవడానికి, తమ యొక్క ఆధిక్యతను చంపుకోవడం అనేటువంటిది తెలియచేస్తూ ఉంది దేవుని పిల్లరా. కాబట్టి అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. దేవుని పిల్లారా, ఈ బూడిదలో కూర్చుండడం సంతోషంతో బూడిదలో కూర్చున్నాడా? తీవ్రమైన దుఃఖముతో కూర్చున్నాడా? విపరీతమైన యాతన, మంట, దురద. దేవుని పిల్లారా, ఒక్కచోట ఉంటేనే మనం అంత వేదన చెందుతామే, మరి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా బాధగల కురుపులతో మరి యోబు మొత్తబడ్డాడు అపవాది చేత. కాబట్టి దేవుని పిల్లారా, మరి అంత తీవ్రమైన దుఃఖానికి గుర్తు కలిగినటువంటిదిగా మరి యోబు మరి బూడిదలో కూర్చుండగా ఇంతగా దుఃఖిస్తున్నటువంటి, ఇంతగా యాతన పడుతున్నటువంటి యోబు దగ్గరకు అతని భార్య వచ్చి అంటుంది కదా, 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని పిల్లారా, ఈ సందేశాన్ని మరి యోబు భార్య మరి తనకు కలిగినటువంటి ఆ స్థితిని చూసి, తన భర్త అనుభవిస్తున్నటువంటి ఆ యాతన చూసి, ఆ దురద, ఆ వేదన, తీవ్రమైన దుఃఖంలో ఉన్న భర్తను మరి ఓదార్చటానికి మరి రావటానికి బదులు ఓదార్చుటకు మరి వచ్చితే ఎంత బాగుండనో. కానీ తన భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? నీవింకను యథార్థతను వదలకయుందువా? నీకేమైంది? నీకు అర్థం కావటం లేదా? దేవుడు నిన్ను ఎడబాసాడు. మరి దేవుడే నిన్ను ఎడబాసాడు. నీ ఆస్తినంతటిని తీసేసుకున్నాడు. ఆయన ఇచ్చిన పిల్లలను కూడా తీసేసుకున్నాడు. అంత వేదన కలిగించినటువంటి దేవుణ్ణి ఇంకా నీవు దేవునిగా కొలుస్తావేంటి?
మరి నీ యథార్థత, నీ భక్తి మరి ఎందుకు వేస్ట్ కదా అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థము మనం ధ్యానం చేస్తే, తన సందేశాన్ని, తన ఉద్దేశాన్ని, తన కడుపులో ఉన్నటువంటి ఆ బాధను వ్యక్తం చేయడానికి మరి ఆమె వచ్చినట్లుగా ఇక్కడ కనబడటం లేదు. కానీ అతని దుఃఖాన్ని మరింత పెంచటానికి సైతాను వాడుకున్నటువంటి సాధనంగా ఇక్కడ యోబు భార్య మనకు కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లారా, అతని దుఃఖాన్ని మరింత పెంచటానికి సాతాను ఇప్పుడు అతని భార్యను సాధనంగా చేసుకున్నాడు. యోబుకు ప్రాప్తించినటువంటి ఆ భయంకరమైన నష్టాలను, బాధలను అతని యథార్థత, భక్తి అడ్డుకోలేకపోయాయని తన భార్య భావించినట్లుగా ఇక్కడ తన భార్యను సాతాను చూపిస్తూ ఉన్నాడు. యోబుకు ప్రాప్తించినటువంటి భయంకరమైన నష్టము, బాధ మరి అతనిలో ఉన్నటువంటి యథార్థత, భక్తి అడ్డుకోలేకపోయాయని తన భార్య ద్వారా యోబుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అట్లాంటి భక్తి, అట్లాంటి యథార్థత ఎందుకు మరి నీకు కలిగినటువంటి నష్టాలను, బాధలను ఎదుర్కోవటానికి అవి ఉపయోగపడినప్పుడు వాటి వల్ల లాభమేముంది అంటూ మరి యోబు భార్య మాట్లాడుతూ ఉంది. వాస్తవంగా యోబు భార్యలో ఉన్నటువంటి వేదన మనం చూడవచ్చు. ఏమిటి? మనకు తెలుసు కదా, యోబుకు కూడా తెలుసు ఆ విషయం. ఏంటంటే ఒక్క రోజులోనే తన ఆస్తి పోయింది, తన 10 మంది పిల్లలు చనిపోయారు, సర్వస్వము కోల్పోయినటువంటి తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి మరి వ్యక్తిగా యోబు భార్యను మనం చూడవచ్చు. చాలామంది యోబు భార్య మూర్ఖురాలు అని యోబే తిట్టాడు. ఆమె అయోగ్యురాలు, ఆ యథార్థవంతుడికి ఆమె భార్యగా ఉండటం ఎంత మాత్రమును మరి యోబు భార్య మంచిది కాదనేటువంటి ఆలోచన మనం చేస్తాం. కానీ మరి ఘోరమైన భావంతో మనం చూస్తే అలా మాట్లాడడానికి కారణము సాతాను ఆమెను ఒక సాధనంగా చేసుకున్నాడు. తన భార్య ద్వారైనా మరి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు పలికిస్తే అలాగునైనా సరే యోబు మాటతోనైనా లేదా ఆలోచనతోనైనా, తలంపుతోనైనా, ప్రవర్తనతోనైనా మరి దేవుణ్ణి దూషిస్తాడేమోనని తన భార్యను సాధనంగా చేసుకుని ప్రయోగించాడు. అయినప్పటికీ సాతానుకి ఏం జరిగిందండి? అపజయమే కలిగింది. మరి భార్య అంటుంది కదా, మరి నీవు యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటుంది. దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో అనడంలో ఆమె సైతాను ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది తప్ప ఆత్మహత్య చేసుకోమని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో అంటే దేవుణ్ణి దూషించి మరణము అవ్వమని ఆమె అనడంలో ఆమె ఉద్దేశం ఏంటో తెలుసా? మరి సాతాను ఉద్దేశాన్ని ఇక్కడ వెల్లడిస్తుంది తప్ప ఆత్మహత్య చేసుకో అని ఎవరు చెప్తారో తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. నీవు ఇక ఏం చేయలేవు, నిన్ను ఎవరు కాపాడలేరు, నీవు చచ్చిపో అని ఎవరు చెప్తారో తెలుసా? నిరాశ, నిస్పృహలో ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయలేనప్పుడు నీ దగ్గరికి వచ్చి చెప్పేది అపవాది అయిన సాతానే. కాబట్టి వాడి మాట విన్నావా, నిన్ను ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించేది వాడే. దేవుడు ఎప్పుడు కూడా బలవన్మరణాన్ని ఆయన ఆమోదించాడు. అలా చనిపోయినటువంటి వారికి మరి ఆయన క్షమాపణ అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించి ఇచ్చినటువంటి ఆ జీవాన్ని నీవుగా అపవాదికి అప్పగించి నీవు లోకాన్ని విడిచిపెడుతున్నావు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో అనేటువంటి ఆమె అన్న మాటలో ఆమె సైతాను ఉద్దేశాన్ని వెల్లడించింది తప్ప ఆత్మహత్య చేసుకోమని కాదు.
ప్రియ దేవుని పిల్లారా, యోబు దేవుణ్ణి దూషిస్తే ఆయన అతన్ని చంపేస్తాడని, అలానైనా అతని దైన్య స్థితి నుంచి విడుదల కలుగుతుందని బహుశా ఆమె అభిప్రాయం అయి ఉండొచ్చు కదూ. ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన చేశారా? ఒకవేళ అలా దేవుణ్ణి దూషించినప్పుడు ఆయనే అతన్ని చంపేస్తాడు, అలాగునైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడనేటువంటి ఉద్దేశంలో కూడా చెప్పి ఉండొచ్చు కదూ. కాబట్టి యోబు భార్యను గురించి మనం చెడ్డగా ఆలోచన చేయకూడదని మరి ఇక్కడ మనము అర్థం చేసుకొనవచ్చును. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనేటువంటి మాటలో ఉన్నటువంటి మరి భావము కేవలము సాతాను ఆమెను సాతానుగా వాడుకున్నాడు తప్ప, మరి యోబు భార్యలో ఉన్నటువంటి ఉద్దేశము, మరి ఆమెలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను మనకు తెలియజేస్తూ ఉంది. మరి అట్లా అన్నటువంటి తన భార్యను యోబు ఏమన్నాడు? అందుకతడు 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపదగదా అనేను. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తెలివి తక్కువ, మూర్ఖురాలు అనేటువంటి మాటకు తెలివి తక్కువది, మరి హీబ్రూ భాషలో బుద్ధి తక్కువది అని, నీతి లేనిది అని కూడా అర్థాలు మనకు మరి వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలివి తక్కువ దానా అని యోబు తన భార్యను తిట్టడం లేదు, కానీ తెలివి తక్కువ ఆడదానిలాగా నువ్వు మాట్లాడుతున్నావెందుకు అని మాత్రము అన్నాడు. ఎంత మరి చక్కగా తన భార్యను గద్దించినట్లుగా మనం చూడగలం. మూర్ఖురాలు అని అంటే అదేదో చెడ్డది అన్నటువంటి మాట మనం ఇక్కడ తీసుకోకపోవడము మంచిది. ఎందుకంటే మరి నీతి లేని దానిగా, తెలివి తక్కువ దానిగా, బుద్ధి లేని దానిగా, ఇట్లా అర్థాలు ఇచ్చేటువంటి మాటతో ఆమెను మరి తెలివి తక్కువ ఆడదానిలాగా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఒక విషయాన్ని ఆమెకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక విషయం యోబుకు తెలుసు. ఏమిటో తెలుసా? మనము దేవుని వలన మేలులు మాత్రమే అనుభవించుతామా, కీడును అనుభవించకూడదా? దేవుడు మేలులనే మనకివ్వాలని మనం కోరుకోవాలా? కీడు కూడా, నష్టము, కష్టాలు కూడా మనకు కావాలని కోరుకోవద్దా అని తన భార్యను గద్దించినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని పిల్లారా, ఆమె అలా మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఇందాకే నేను చెప్పాను. మరి ఆ విషయం అలా మాట్లాడడానికి గల కారణము యోబుకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక్క రోజులోనే ఆమె కూడా తన 10 మంది పిల్లలను కోల్పోయింది. తన భర్త పడేటువంటి వేదనలను చూస్తూ ఉంది. హఠాత్తుగా మరి మనకు కలిగినటువంటి ఒక్క పిల్లవాడిని కోల్పోతేనే ఈ రోజున తల్లులు ఎంతో శోకంతో మరి పిచ్చివాళ్ళైపోయిన వారు మరి లోకంలో లేకపోలేదు. ప్రియ దేవుని పిల్లారా, కానీ మరి ఒక్క దినమంది మరి 10 మంది పిల్లలను కోల్పోయింది. ఆస్తిని, సమస్తాన్ని కోల్పోయినటువంటి భార్య ఎంత వేదనతో ఉంటుంది, ఎంత అసహాయ స్థితిలో ఉంటుంది. కాబట్టి యోబు భార్య మరి అంత అనీతిమంతురాలేమో కాదు, యథార్థవంతుని భార్యగా ఆమె మిగిలిపోయింది. ఆమె ప్రస్తావన మరలా బైబిలులో మరి గ్రంథములో చివరి వరకు లేకపోయినా ఆమె యోబు భార్యగానే ఉంది, యోబు భార్యగానే జీవించింది. మరి యోబు మరి పునరుద్ధరింపబడిన తర్వాత మరలా ఆమెతో మరి రెండింతల ఆశీర్వాదపు మరి ఆ ఫలాలను మరి అనుభవించడానికి కారణమైంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి తప్పిదం యోబు తన మాటల మూలంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా సాయితానును, అపవాదిని అబద్ధకుడిగా నిరూపించాడు. ప్రియ దేవుని పిల్లారా, యోబు తన భార్యను కూడా సాతాను సాధనంగా ఉపయోగించుకున్నప్పటికీ సాతాను ఒక అబద్ధికుడు. వాడు నోరు మూయించటానికి యోబు తన యథార్థతను, తన భక్తిని విడిచిపెట్టకుండా
తన భార్య మరి మాట్లాడిన మాటకు కూడా యోబు బాధపడకుండా మరి అపవాదిని ఎదిరించాడు. అపవాది ఒక అబద్ధికుడిగా నిరూపించాడు. వాడి నోరు మోయించాడు యోబు. ప్రియదేవుని పిల్లరా, సాతాను ఓడిపోయాడు. ఇక మరెక్కడ సాతాను ఈ గ్రంథం అంతటిలో ఈ యొక్క గ్రంథములో, యోబు గ్రంథములో ఎక్కడ మనకు కనిపించాడు? ఎందుకో తెలుసా? ఆదిలోనే ఈ యథార్థవంతుడైనటువంటి యోబు, మరి న్యాయవంతుడైనటువంటి యోబు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు మరి సాతానును ఓడించాడు. దేవుని మూలంగా మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా సాతానుని అబద్ధికుడిగా నిరూపించినటువంటి గొప్ప వ్యక్తిగా, మరి ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడుగా యోబు మనకు కనబడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి మరి నీ జీవితంలో అపవాదిని ఎదిరించేటువంటి ఆ భక్తిని కలిగి ఉన్నావా? మరి సాతానుని అబద్ధకుడిగా నిరూపించేటువంటి భక్తి నీలో ఉందా? సాతాను నోరు మూయించేటువంటి ఆ విశ్వాసము నీలో ఉందా? సాతాన్ని ఓడించేటువంటి ఆ శక్తి నీవుగా సంపాదించుకోలేవు, దేవుడు నీకు ఇస్తేనే కానీ. కాబట్టి ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మనకు తెలియచేసినటువంటి మరి యోబు జీవితంలో నుంచి, మరి యోబు భార్య జీవితంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటి? యోబు భార్యను మనము చెడ్డదానిగా చిత్రీకరించకుండా మరి అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తే యోబు భార్య గురించి కొన్ని హీబ్రూ మరి సాంప్రదాయం ప్రకారము హీబ్రూ మరి గ్రంథాలు తెలియచేస్తున్న దాన్ని బట్టి యోబు భార్య యాకోబు యొక్క కుమార్తె అని, యాకోబు కుమార్తె అయిన దేనా అని మరి కొన్ని బైబిల్ గ్రంథకర్తలు, అనువాదికులు చెప్పినటువంటి వాటిలో మనకు కనబడతా ఉంది. అయితే దీనికి ఖచ్చితత్వం అనేటువంటిది బైబిల్ తెలియచేయలేదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మరి యాకోబు జీవించిన కాలంలోనే యోబు కూడా జీవించాడని చారిత్రక ఆధారాలు సూచిస్తూ ఉన్నాయి. కానీ అతను మరి యాకోబు కుమార్తె అయిన దేనాను వివాహం చేసుకున్నట్లు స్పష్టమైనటువంటి బైబిల్ ఆధారాలు మనకు లేవు. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి ఈరోజు భయంకరమైనటువంటి కురుపులతో మరి అపవాది సాతాను యోబును మొత్తిన, మరి తన భార్యనే సాధనంగా చేసుకుని యోబును శోధించిన, మరి సాతాన్ని ఎదిరించాడు, సాతాను నోరు మోయించగలిగాడు, మరి సాతాన్ని ఓడేటట్లుగా చేశాడు యోబు. ఈ రోజున నీవు ఎలాంటి భక్తిని చేస్తూ ఉన్నావు? యోబు లాంటి భక్తి జీవితం నీలో ఉందా? మరి యోబు భార్య మరి మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడిందని, యోబు భార్య చెడ్డదనేటువంటి తలంపుతో నీవు ఉన్నావా? అట్లా అయితే యథార్థవంతునికి మూర్ఖురాలైన భార్య ఎలా ఒసుగుతుంది? కాబట్టి వారిరువురు కూడా దేవునిలోనే ఉన్నారు, దేవునిలో నిలిచి ఉన్నారు. మరి యోబు భార్య మరి సాతాను సాధనంగా చేసుకోబట్టి మాట్లాడిందే తప్ప తన కుమార్తెలు మరి నష్టపోయిందని, ఆస్తి అంతా పోయిందని, తన భర్త పడుతున్నటువంటి వేదనను చూసి అలా మాట్లాడి ఉండవచ్చునని అనుకోవచ్చు కదూ. కాబట్టి అలాగునని మాట్లాడినప్పటికీ మరి పునరుద్ధరింపబడిన తర్వాత రెండింతల ఆశీర్వాదం దేవుడు మరలా యోబుకు అనుగ్రహించినప్పుడు ఆమె మరలా యోబుకు కుమారులను కంది. మరి ప్రియదేవుని పిల్లారా, ఇంతటి గొప్ప త్యాగము, ఇంతటి భక్తిని, యథార్థతను చూపినటువంటి యోబు జీవితంలో నుంచి, యోబు భార్య జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు అనేకములు ఉన్నాయి కదూ. కాబట్టి ఈ రోజున నీ విశ్వాసము ద్వారా, నీ భక్తి ద్వారా, నీ యథార్థత ద్వారా నీవు సైతానుని అబద్ధకుడిగా నిరూపించాలి, వాడు నోరు మోయించాలి, వాడు ఓడిపోయేటట్లుగా చేయాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, నీ జీవితంలో సాతానుకి అవకాశం ఇచ్చి ఒకవేళ నీవే ఓడిపోతున్నావేమో, సాతానును ఎదిరించి వాడిని ఓడించి అబద్ధకుడిగా తీర్పు తీర్చేటువంటి ఆ గొప్ప మరి భక్తిని నా దేవుడు నీకు పుట్టించునుగాక, మీ కుటుంబాలను ఆ రీతిగా తయారు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. ఈరోజు నాయన, ఇదిగో తండ్రి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా
నైనా ఇదిగో తండ్రి, అపవాది ఎందరిని ప్రయోగించిన, నాయన చివరకు సొంత భార్యని ఉపయోగించిన తండ్రి, యోబు తన యథార్థతను వదలకుండా, తన భార్యను మరి దూషించకుండా, తన భార్యను శపించకుండా తండ్రి తన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకున్నాడో అదే టైంలో అపవాదిని ఎదిరించాడు, అపవాదిని అబద్ధికుడిగా నిరూపించాడు, వాడి నోరు మూయించాడు, వాడిని ఓడించాడు నాయన. తన విశ్వాస భక్తి జీవితాన్ని దైనా ఎంత పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడో తండ్రి, యోబు జీవితంలో నుంచి మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మా జీవితంలో కూడా నాయన, మేము అలాంటి భక్తిని, నీతిని కలిగిన వారమై, అపవాదిని ఎదిరించేటువంటి వారమై, అపవాదిని అబద్ధికునిగా తీర్చేటువంటి భక్తి విశ్వాసాన్ని పొందుకున్న వారమై నీలో నిలిచి ఉండే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని తండ్రి, ఈరోజు నీ నామాన్ని ఎరగకుండా ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ, వ్యర్థమైన వాటిని కొలుస్తూ నాయన, ఇదిగో నీకు వ్యతిరేకంగా తిరుగుతున్న నీ బిడ్డలందరి మీద మీ ఆత్మనుంచమని అపవాది కబంధ హస్తాల్లో పట్టబడి ఈరోజు నీ సత్యాన్ని తెలుసుకొనకుండా నాయన అజ్ఞానంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని ఈరోజు నాయన ఉద్యోగ ప్రయత్నం కొరకు నైనా ఇదిగో తండ్రి, మరి పొలం పనుల కొరకు, వ్యాపారముల కొరకు తమ తమ ప్రాంతాలను విడిచి వెళుతున్నటువంటి వారికి మీ సహాయమును అనుగ్రహించమని, ప్రయాణాలలో మీ దూతల కాపుదలను అనుగ్రహించండి, వారు కోరుకున్నది వారు పొందుకోవటానికి అవకాశాన్ని దయచేయమని, ఏదైనా మేము చేయ పనులన్నిపై మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.